భయ్యా సన్నీ యాదవ్ కేసుపై సూర్యాపేట డీఎస్పీ రియాక్ట్ అయ్యారు. సన్నీ యాదవ్ అలియాస్ సందీప్ పై సుమోటోగా కేసు నమోదు చేస్తా ఉన్నారు డీఎస్పీ రవి. సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు కూడా చెప్పుకొచ్చారు. ఆయన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చారు డీఎస్పీ. నూతన్కల్ పిఎస్లో ఈ నెల 5న కేసు నమోదు చేస్తా ఉన్నారు డీఎస్పీ రవి. అలాగే సన్నీ యాదవ్ను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కానీ సన్నీ యాదవ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడంటూ కూడా చెప్పుకొచ్చారు. సన్నీ యాదవ్ ఎక్కడున్నాడో తమకు తెలియదు అంటూ కూడా చెప్పుకొచ్చారు పేరెంట్స్ ఈ విషయంలో. అయితే 20 రోజుల నుంచి ఫోన్ కూడా చేయలేదంటున్నారు సన్నీ యాదవ్కి సంబంధించిన పేరెంట్స్. వేరే దేశంలో ఉన్నాడని తెలుసు, ఏ దేశంలో ఉన్నాడో తెలియదు అంటున్నారు సన్నీ యాదవ్ పేరెంట్స్. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి డీఎస్పీ రియాక్టర్ ఒకసారి డీఎస్పీ ఏమన్నారో చూద్దాం. సన్నీ యాదవ్ అలియాస్ సందీప్, ఇతను సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం సంబంధించిన వ్యక్తి. ఇతడు తన యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మొదలైన సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోట్ చేస్తున్నాడు. దీనివల్ల యువత చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అతనిపైన నూతన్కల్ పిఎస్లో ఈ నెల 5వ తారీఖున కేసు నమోదు చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసేది ఉంది. ప్రస్తుతం అతడు అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఇతడు బైక్ రైడర్, చాలా యూట్యూబ్ ఛానల్లో యాక్టివ్ ఉంటాడు. ముఖ్యంగా వివిధ దేశాలు తిరుగుతుంటాడు, వివిధ రాష్ట్రాలు తిరుగుతుంటాడు బైక్ పైన. దానివల్ల అతనికి క్రేజ్ ఉంది. ఆ వ్యక్తి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల యూత్ అట్రాక్ట్ అయ్యి చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అతనిపైన ఈ నెల నూతన్కల్ పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది. సుమోటో కేసు చేసినాం, మేమే చేసినాం.